ఉన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరొక వైపున సాక్షి చూస్తే ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం అంటూ తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటన. జీవో నెంబర్ 29లో ఒక్క తల్లికి మాత్రమే తల్లికి వందనం అని స్పష్టీకరణ. 1 కోటి మంది పిల్లలు ఉన్న నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు. ఇంట్లో పిల్లలందరినీ కాకుండా ఒక్కొక్కడికే అంటూ మెలిక. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. 5 ఏళ్ల డేటా ఉన్న లబ్ధిదారుల ఎంపిక పేరుతో తాత్సారం చేస్తున్న సర్కారు. ఇన్నాళ్ళు కేవలం గైడ్లైన్స్ మాత్రమే జారీ, అందులోనూ ప్లేట్ ఫిరాయింపు. ఏటా జూన్ నెలలోనే అమ్మఒడి జమ చేసిన జగన్ ప్రభుత్వం. వైఎస్ జగన్ సీఎంగా ఉండుంటే ఈపాటికి అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా అందేది అంటూ తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరికి అనే నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా. ఈ లెక్క నలుగురుంటే 60,000 ఇస్తానంటూ అప్పట్లో చంద్రబాబు స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి జీవోని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్న 8 రోజులు ఉన్న